ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫ్లైట్ వెళ్ళి వారణాసిలో దిగుతాం మేడం. అక్కడ దిగంగానే మా రిప్రజెంటేటివ్ కూడా ఒకరు వెళ్ళి ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకొని హోటల్ తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ డేలో వాళ్ళు కాశీ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ఫస్ట్ డే దర్శనం చేసుకుంటారు. దాని తర్వాత అక్కడ ప్రతిరోజు గంగా అమ్మవారికి జరుగుతున్నటువంటి హారతి, గంగా నదికి ఇచ్చేటువంటి గంగా హారతి ఏదైతే ఉందో అది చూసుకొని చేసి ఆ రోజు నైట్ అనేది ముగించుకుంటారు అనమాట. అక్కడ ఉంటారు. సో ఆ డే ప్రోగ్రామ్ అయిపోయింది. సెకండ్ డే వాళ్ళు కాశీ నుంచి బయలుదేరి ప్రయాగ్రాజ్ వెళ్తారు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేసి అక్కడ ఏమైనా పూజా కార్యక్రమాలు చేసే ఉంటే పూజలు చేసేసి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం మాధవేశ్వరి శక్తి పీఠం అక్కడ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని చేసి ఆనంద్ భవన్ అని చెప్పనేసి ఒక మ్యూజియం ఉందన్నమాట. నెహ్రూ గారు ఉన్నటువంటి ఇల్లు అది. సో దాన్ని మ్యూజియం చేశారు. సో అది కూడా విజిట్ చేసి సెకండ్ డే ఈవినింగ్కి వాళ్ళు అయోధ్య రీచ్ అవుతారు. సో సెకండ్ డే నైట్ స్టే అయోధ్యలో ఉంటారనమాట. సో థర్డ్ డే మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించినటువంటి రామ్ జన్మభూమి టెంపుల్, సరయూ నది, హనుమాన్ గడి, అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న టెంపుల్స్ ఏవైతే లోకల్గా ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మధ్యాహ్నం తర్వాత బయలుదేరి తిరిగి మళ్ళీ కాశీకి వచ్చేస్తారు. సో థర్డ్ డే ఈవినింగ్ అంతా వాళ్ళు కాశీకి వచ్చేస్తారు. ఫోర్త్ డే ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్న టెంపుల్స్ ఏమైనా చూడాలనుకున్నా, లేకపోతే ఏమైనా పితృ కార్యక్రమాలు చేయించాలనుకున్నా, లేకపోతే కాశీ విశ్వనాథ్ మందిర్ ఏదైనా అభిషేకాలు చేయించాలనుకున్నా, లేదు బెనారస్ సిల్క్ ఏదైతే మనకు ఫేమస్ శారీ షాపింగ్ ఉంటుందో అట్లా ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా సరే ఆ ఫోర్త్ డే లీజర్గా టైం ఉంటుంది. వాళ్ళ ఫ్లైట్ టైం ప్రకారం మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తారు. సో ఫోర్త్ డే కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉంచారు మీరు. ఎగ్జాక్ట్. అంతవరకు వెళ్ళిన తర్వాత మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే అవి కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు. సో అక్కడ మనకైతే ఇబ్బంది ఏం లేదు. ఎంత సార్ అది ప్యాకేజ్ ఒకసారి చెప్పండి. కేవలం 25,999. ఎక్కడ వినలేదు ఇది. అది చాలా ఇంపాసిబుల్, తెలిసిన విషయమే. ఎట్లా అంత తక్కువ ప్రైస్ లో మీరు పట్టుకెళ్తున్నారు?